ఆర్థికాభివృద్ధి దేశ ప్రజలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేసిందని చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది మిమ్మల్ని. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర 3 నెలలు 4 నెలలు ప్రజల మధ్యలో చేస్తున్నాడంటే ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లయితే కేంద్రంలో చూడండి, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీని ఏర్పాటు చేయడం వల్ల ఆ గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకొని జీవనోపాధి చేసుకోవడానికి ఒక ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. అది ఒక గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందడానికి అదొక యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చిన ఓ పథకం. ఇలాంటి పథకాలు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఏ సభలో పోయినా వాళ్ళు ఎంతసేపు శ్రీరాముని దేవుని గురించి, హనుమంతుని దేవుని గురించి, యువకులను హనుమంతుడని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇది యువకులు కానీ ప్రజలందరూ కూడా గమనించండి. బీజేపీ ధరలు పెంచిందా తగ్గించిందా? మీరు దేవుళ్ళ పేరు చెప్పి, మీరు ఎన్నికల ముందు దేవుళ్ళ పేరు చెప్పి, గుళ్ళ పేరు చెప్పి, మతం పేరు చెప్పి మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు మన ప్రజలను పట్టించుకుంటలేరు. ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని నేను తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా ఇంకొక మాట